స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చేదిగా మొక్కజొన్న పంట రైతుల ఆదరణ పొందుతోంది. సాగులో అందివచ్చిన శాస్త్రీయతతో ఎకరాకు 45 నుంచి 50 క్వింటాల దిగుబడిని నమోదు చేస్తున్నారు రైతులు. యాసంగి పంటగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో విత్తుకున్న పంటను ప్రస్తుతం అనేక చీడపీడలు ఆశిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో పూతానంతరం ఎండు తెగులు ఆశిస్తుండగా, కత్తెర పురుగు మాత్రం అన్ని ప్రాంతాల్లో పంట అన్ని దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇవే కాకుండా గులాబీ రంగు, కాండం తొలచు పురుగు, పేనుబంక వంటి పురుగులు కూడా నష్టకారిగా ఉన్నాయి. వీటిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి మల్లయ్య. ఈ రబీ కాలంలో గింట మనము మొక్కజొన్నకు వచ్చేటువంటి వివిధ రకాల సస్యరక్షణలు చూసినట్టయితే, వేసంగిలో ముఖ్యంగా మనకు కత్తెర పురుగు, గులాబీ రంగు కాండం తొలచు పురుగు మరియు పూత అనంతర ఎండు తెగుళ్ళు ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. రైతులు ముఖ్యంగా ముందుగా చూసినట్టయితే విత్తనం పెట్టిన వెంటనే మనకు ఈ గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఆశించినప్పుడు మొక్క యొక్క సుడి ఎండిపోవట, మొక్కంతా కూడా గొడ్డుబారుట జరుగుతూ ఉంది. మనం మొక్క దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే ఆ ఆకు యొక్క తొడిమె పైన గులాబీ రంగు కాండం తొలచు పురుగు దాని యొక్క గుడ్లను పెట్టడం జరుగుతూ ఉంది. దాని నుంచి వచ్చినటువంటి లార్వాలు మొక్కజొన్న యొక్క ప్రధాన కాండంలోకి పోయి ఆ కాండము లోపల ఎస్ ఆకారంగా సొరంగాలను ఏర్పరిచి మొక్కంతా కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఈ మధ్య ఎక్కువైనటువంటి మరొక ప్రధాన సమస్య మొక్కజొన్నలో కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు వచ్చినప్పుడు ఇది యొక్క మొక్కల సుడిలలో ఉంటూ ఆకులన్నింటిని కూడా తినివేస్తూ మనకు కత్తిరించినట్టుగా ఆకులన్నీ కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఆశించినప్పుడు ముఖ్యంగా రైతులు వీటి నుంచి రక్షణ దొరకాలి అంటే ప్రారంభ దశ నుంచే కొంచెం లింగాకర్షణ బుట్టలను పెట్టుకుంటా, ఎప్పుడైతే లింగాకర్షణ బుట్టల్లో మనము ఒక 3 నుంచి 4 లార్వాలు ఒక వారంలో గమనించినట్టయితే సస్యరక్షణ చర్యలు ప్రారంభించాలి. ఈ సస్యరక్షణ చర్యలు కూడా ప్రధానంగా ప్రారంభ దశలో వేప నూనె 5 మిల్లీలీటర్లు నీటి చొప్పున మొదటిసారిగా పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్డు దశ మరియు చిన్న లార్వాలని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. తర్వాత దశల్లో ఒకసారి ముఖ్యంగా ఇమామెక్టిన్ బెంజయేట్ 0.3 గ్రామ్స్ లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్లు లేదా క్లోరంత్రనిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు ఏదేని ఒకటి పిచికారి చేసుకున్నట్టయితే మనం ఈ కత్తెర పురుగును మరియు గులాబీ రంగు కాండం తొలచు పురుగు రెండింటిని కూడా నివారించుకోవచ్చు. ప్రధానంగా రైతులు పాటించవలసింది, వారు ఎప్పుడైతే పిచికారి చేస్తున్నప్పుడు ఆ పిచికారి చేసేటువంటి ద్రావణము సాధ్యమైనంత వరకు మొక్కల మీద, ముఖ్యంగా మొక్కల సుడుల్లో గిండపోయినట్టయితే బాగా ప్రభావితంగా ఉండి మంచి నివారణ జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఏమాత్రం సాధ్యమైనట్టయితే రైతులు ఒక 9 పాలు ఇసుక, 1 పాలు సున్నాన్ని కూడా కలుపుకొని మొక్కల యొక్క సుడులలో 20-25 రోజుల టైంలో వేసుకున్నట్టయితే కూడా చాలా వరకు ఈ కత్తెర పురుగు ఉధృతిని ముఖ్యంగా మనము తగ్గించుకోవచ్చు. ఈ 2 పురుగులతో పాటుగా మనకు పూత దశలో ఈ పేనుబంక కూడా అక్కడక్కడ ఆశించడం జరుగుతూ ఉంది. ఇలాంటిది వచ్చినప్పుడు సాధారణంగా నీరు సమయానికి పెడుతూ డైమిథియేట్ లాంటి మందు ఒక 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీరు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పేనుబంకను కూడా నివారించుకోవచ్చు. ఈ పురుగులతో పాటుగా ఈ వేసంగిలో కనబడేటువంటి మరొక ప్రధాన సమస్య ఈ పూత అనంతర ఎండు తెగుళ్ళు. ఇది మనకు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనబడవు, బట్ పూత అనంతరము మొక్కంతా కూడా నిలువున ఎండిపోయి రైతులకు ఈ మన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 50-60% కూడా దిగుబడులు తగ్గడం జరుగుతూ ఉంది. ఇది రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్టయితే రైతులు ముఖ్యంగా పంట మార్పిడి చేయకపోవడము, చాలా దగ్గరగా విత్తుకోవడము మరియు నత్రజని ఎరువులను చాలా ఎక్కువగా వేసుకోవడము వలన ఇది కొంచెం అధికం అవుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. దీని నివారణకు రైతులు ప్రారంభ దశ నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ తెగులు వచ్చే ప్రాంతాల్లో వీలైనంత వరకు రైతులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. DHM 117 కానివ్వండి, DHM 206 కానివ్వండి, కరీంనగర్ మక్క 1 కానివ్వండి, చాలా బాగా తట్టుకొని మంచి దిగుబడులను ఇస్తాయి. సో మంచి రకాలని ఎన్నుకోవాలి. ఈవెన్ ప్రైవేట్లో తీసుకున్నప్పుడు కూడా సరైన విచారణ జరిపి ఎండు తెగులను తట్టుకునే లక్షణమైన హైబ్రిడ్స్ని తీసుకున్నప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో కొంచెం అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. వీటితో పాటు ఎక్కడైతే ఈ ఎండు తెగులు వస్తూ ఉందో అక్కడ రైతులు పంట మార్పిడి తప్పకుండా చేయడము, పొటాష్ ఎరువులను ఎకరానికి 40-50 కిలోలు సిఫారసు చేస్తూ ఉంటాము. ఈ ఎండు తెగులు వచ్చే పొలంలో రైతులు ఒక
ఇంకొక 25 టు ఒక 50 కేజీ ఎక్స్ట్రా కూడా ఒక డోసు వేసుకున్నట్టయితే కొంతవరకు మొక్కకు తట్టుకునే శక్తి వచ్చి ఈ తెగులుని నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా విధిగా ఈ వచ్చేటువంటి దాంట్లో జీవశిలీంద్రమైనటువంటి ట్రైకోడర్మా విరిడే కానీ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్తో కానీ విత్తేటప్పుడు ఒక కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవడము, 50 నుంచి 100 కిలోల పశువుల ఎరువుపై ఈ ట్రైకోడర్మా విరిడే కలిగినటువంటి జీవశిలీంధ్రాన్ని మనము 15 రోజుల పాటు నీడలో వెర్మి కాంపోస్ట్పై దాన్ని అభివృద్ధి పరిచుకుంటా మన దుక్కిలో వేసుకున్నట్టయితే కూడా చాలా వరకు మనం ఈ తెగుల్ని రావడాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈవెన్ నీటి యాజమాన్యం కూడా ఎండు తెగులు నివారణకు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ పూత దశ నుంచి మొక్కజొన్నకు ప్రతి వారం నుంచి 10 రోజులకు వారి యొక్క భూమిని బట్టి నీటి ఎద్దడి రాకుండా చూసుకున్నట్టయితే కూడా వేసవి కాలంలో అంటే రబీ కాలంలో వచ్చేటువంటి ఈ ఎండు తెగులుని మనము తగ్గించుకొని తెలంగాణ ప్రాంతంలో మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. ఇది పాటించాలని కోరుతున్నాను.